నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది 7207254439. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతిభిస్సి దసాదనం ప్రణవ్ దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామ విత్రయవతు గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే, మీరు రోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? వివాహం కోసం త్వరపడే వాళ్ళవన్నీ తీసుకొచ్చేసాను తల్లి. ఓకేనమ్మా, మొదటగా కొన్ని ప్రొఫైల్స్ చూసుకుని తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. ఓకే అమ్మా. ముందు ఏంటంటే కనుక ఇప్పుడు అమ్మాయిలవి చెప్పమంటారా అబ్బాయిలు చెప్పమంటారా? అమ్మాయిలు స్టార్ట్ చేయండి అమ్మా. అమ్మాయిలు తక్కువ అంటున్నారు కానీ చాలా మంది ఉన్నారని నా ఫీలింగ్. అమ్మాయిలు స్టార్ట్ చేయండి. సరేమ్మా. బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాల పాప 5'3" హైటు బీటెక్ 7 లక్షల ప్యాకేజీలు ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే అమ్మాయిలు లేరంటున్నారు కదా, అమ్మాయిలు మన దగ్గర అయితే ఉన్నారు. 28 సంవత్సరాలు 5'6" హైటు మేనేజర్గా పనిచేస్తుంది. 11 లక్షల ప్యాకేజీలు ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 13 లక్షల ప్యాకేజీలు ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయి నిట్లో చదివింది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఎంఎస్ చేసింది. అమ్మాయి యూఎస్లో 180Kలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్లోని 26 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు ఈఎంఐ 13 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బీటెక్ ఎంబీఏ కూడా చేసింది అమ్మాయి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్లో యూఎస్లో ఉంది పాప. ఈఎంఐ కూడా 100Kలో ఉంది. 28 సంవత్సరాలు 5'6" హైటు యూఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డే, అంతేగాని ఏదో మామూలు వాళ్ళు కాదు. కొంచెం మిడిల్ క్లాస్కి కాదు, హయ్యర్ మిడిల్ క్లాస్ కింద లెక్క. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలో సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్లేదు, లేదా డిగ్రీ చదివి బిజినెస్ చేస్తున్నా పర్లేదు, కానీ క్వాలిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. అలాంటి వారిని అమ్మాయిలు అయితే ఇష్టపడుతున్నారు. సో అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు ఒకసారి కాల్ చేసి వ్యక్తిగతంగా కలిస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తారు. అమ్మ, చాలామంది నక్షత్రానికి దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నాయి, శాంతి నక్షత్రాలను కొన్నట్లు అంటూ ఉంటారు. సో అలాంటి వారికి వివాహం ఆలస్యం అవుతుందంటారా? అసలు ఏమేమి నక్షత్రాలు వస్తాయి ఎక్కువగా? అంటే శాంతి నక్షత్రాలు అంటే కనుక మనకి మూల నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, అదేవిధంగా కొన్ని విషయాల్లో ఏంటంటే సతవిష, ఇలా కొన్ని ఉంటాయి. వాటికి పెద్ద పెద్ద గుండాల శాంతులు తీసుకుంటారు. అదేవిధంగా అశ్విని నక్షత్రానికి కూడా గుండాల శాంతి జరుగుతుంది. అలాంటివి ఏమిటంటే కనుక అప్పుడు చేసుకోకపోతే వివాహ సమయంలో
వాళ్ళకి ఏదో విధంగా ఆటంకాలు వచ్చి వివాహం త్వరగా కాకపోవడం, దగ్గరగా వచ్చే సంబంధాలు తప్పిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా నక్షత్ర శాంతి చేయించుకుంటున్నారు. ఇప్పుడు బాగా నక్షత్ర శాంతి అనేది స్టార్ట్ అయిపోయింది, అందరూ కూడా చేయించుకుంటున్నారు. వివాహం లేట్ అవుతుంది అంటేనే అందరూ డౌట్ పడుతున్నారు. అదేవిధంగా జాతక పరిశీలన కూడా చేయించుకుంటున్నారు. జాతకంలో ఏమన్నా మార్పులు చేర్పులు అంటే ఒక్కసారి ఒక మనిషి పుట్టిన తర్వాత మనం ఏం మార్చలేము, అదే టైము అదే కుండలి. కానీ ఏంటంటే కనుక వాళ్ళ రాతని మనం మార్చడానికి భగవంతుని అనుగ్రహం వలన ఈ గ్రహ దోషాలు తొలగించుకోవడానికి కొన్ని ప్రక్రియలు పరిహారాలు చెప్పబడ్డాయి. ఆ విధంగా చేసుకున్నా కూడా ఇంట్లో పెళ్లి సందడి తొందరగా వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక్కసారి కుదరట్లేదు, 2-3 సార్లు కొంచెం ప్రయత్నం గట్టిగా చేశాము కానీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, లేకపోతే అబ్బాయి ఒప్పుకోవట్లేదు, ఇలాంటివి ఉన్నప్పుడు 35, 38, 40 ఏళ్ళ వరకు పెట్టుకోకుండా 30 ఏళ్ళ లోపలే కొంచెం జాగ్రత్త పడటం మంచిదని నా అభిప్రాయం. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. కర్నూలు నుంచి నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. హలో. ఓకే నరసింహారెడ్డి గారు, మీ కాల్ అయితే కట్ అయినట్టుంది, ఒకసారి వీలైతే మరలా ట్రై చేయండి. లేదంటే మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది 7207254439. ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎవరికి సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే, మా ఇందాక అమ్మాయిలు చెప్పాం కాబట్టి అబ్బాయిలు కూడా చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైట్, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 150 కిలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, శాఖ పట్టింపు లేదు. బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం, 5'8" హైట్, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో చేస్తున్నాడు. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, 36 లక్షల్లో ప్యాకేజీలో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ వరుడికి తగినటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డే. చౌదరి క్యాస్ట్లో 35 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 350 కేలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి ఆస్తులు కూడా గట్టిగానే ఉన్నాయి, వెంటనే సంబంధం కావాలి. యూఎస్లో ఉన్న అమ్మాయి అయితే ఓకే అంటున్నారు, ఇక్కడ ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా కమ్మ క్యాస్ట్లో 31 సంవత్సరం, 5'7" హైట్, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెనకాల 20 కోట్లు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైట్, ఎంటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్లో అబ్బాయి 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంటెక్, ఈ అబ్బాయి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్లోనే మున్నూరు కాపు క్యాస్టు, 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేసి మేనేజర్గా పనిచేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'6" హైట్, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, ₹1,00,000 శాలరీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, వీళ్ళందరూ కూడా తగినటువంటి వధువు కావాలి. కాపుల్లోనే 28 సంవత్సరాలు, 5'9" హైటు, హైదరాబాద్లోనే ఈ అబ్బాయి 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'5" హైటు, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది పాపకి, తగినటువంటి వరుడు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పాప, 120 కేలో ఉంది, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోంది, ₹1,00,000 దాకా జీతం వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, మున్నూరు కాపు క్యాస్టు, కులాంతర వివాహం చూస్తారు, ఎనీ ఓసీ ఎనీ బీసీ అంటున్నారు. 27 సంవత్సరాల పాప, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది, ఎంఐ, 150 కేలో ఉంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, 26 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా టీమ్ లీడర్గా హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 27 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, వీళ్ళు లింగాయతులు, 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు,
డాక్టర్స్కి కొంచెం కులం గురించి పెద్ద పట్టింపు లేనటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎనీ క్యాస్ట్ అంటున్నారు వీళ్ళు కూడాని. 1.5 lakhs శాలరీలో ఉంది, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ఎవరైనా సరే ముందుకు వస్తే చేసుకోవడానికి వీళ్ళకి అభ్యంతరం లేదు. ఓకే నెంబర్ 2 శాంతి నక్షత్రాలు ఉన్న వాళ్ళకి వివాహం చేయవచ్చు అంటారు. ఎందుకంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారని లేకపోతే ఇంట్లో బంధువులు పిల్లలను చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చేయొచ్చు అంటారా? అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, జన్మతారైపోతుంది కదా. ఇప్పుడు 2 శాంతి నక్షత్రాలు జన్మతారైతే కష్టం. అలాగే 2 కూడా ఇప్పుడు సపోజు రాక్షస గణానికే చెందినవి అనుకోండి, కానీ వాళ్ళకి శస్త్రాష్టకాలు పడకుండా ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆ విధంగా కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఒక రాశిలో ఒక నక్షత్రం, ఒక 2 రాశుల్లో కలిపి ఒక నక్షత్రం 2 పాదాలు ఇక్కడ 2 పాదాలు ఇక్కడ, అంటే చిత్తా నక్షత్రం ఉంది 2 అక్కడ, అంటే కన్యలోని 2 ఏమో తులలోనే ఉంటాయి. అది అనిష్ట ఉంది, అది కూడా అంతే, మకర, ఆ తదుపరి కుంభ, ఆ విధంగా ఉంటాయన్నమాట. అలాగా కొన్ని శాంతి నక్షత్రాలు కొన్ని పరిస్థితుల్లో జాగ్రత్తగా అన్నీ చూసుకొని అప్పుడు ముందుకు వెళ్ళడం మంచిది. అంతేగాని కంగారు పడి తొందరపడి ఏం పర్వాలేదు కలిసిపోయింది పాయింట్లు వచ్చేసాయి అంటే అది ఒక్కొక్కసారి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి సమస్థితి వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగానే మనం చూసుకోవాలి. ఓకే, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అదేవిధంగా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు ఒకసారి కాల్ చేసి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాల బాబు, 5'11" హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు అబ్బాయి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 14 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ, నెలకి ₹1,00,000 వస్తుంది. హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 3 లక్షలు వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 120K వస్తుంది. కులాంతర వివాహం కూడా చూస్తామంటున్నారు. అందువల్ల ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. కులాంతర వివాహం రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు. బీటెక్, యూఎస్లో ఉన్నాడు. ప్రజెంటు 400K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి, 5'11" హైటు, 27 సంవత్సరాలు, యూఎస్లో ఉన్నాడు. 150Kలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా అన్ని వర్ణాల నుంచి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకురావడం జరిగింది అమ్మ. 28 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంఎస్ చేసి 200Kలో ఉన్నాడు. వధువు కావాలి. 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్, ఇతను యూకేలో ఉన్నాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 150 CR ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్. అక్కడ తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్, డాక్టరు, ఎండి చేసినటువంటి ఈ అబ్బాయి ఇక్కడ సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాడు. 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 50 కోట్ల ఆస్తి ఉంది. మన తెలంగాణలోనే తగినటువంటి వధువు కావాలి. 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 35 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా
అమ్మాయిల గురించి కూడా చెప్పుకుంటే రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'3" హైట్ బీటెక్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఒక 80 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. 29 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ 5'2" హైట్ MBBS MD డాక్టరు రేడియాలజీలో చేసింది అమ్మాయి. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. ఒక 40 కోట్ల దాకా వాళ్ళు అమ్మాయికి మొట్ట చెప్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైట్ బెంగళూరు ఈఎంఐ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. 50 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైట్ MS యూకేలో ఉంది పాప. 30 లక్షల ప్యాకేజీలో ఉంది. 45 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైట్ ఆస్ట్రేలియాలో ఉంది పాప. 100Kలో ఉంది అమ్మాయి. PR కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఒక 30 కోట్ల వరకు ప్రాపర్టీ ఉంది. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరైనా సరే సంబంధాలు కావాలనుకున్నవారు అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అని అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేయడం జరుగుతుంది. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో జరిగే హోమాలు జపాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దగ్గరుండి కూడా చేపిస్తూ ఉంటారు. జాతకంలో వివాహం ఆలస్యం అవ్వడానికి ఏమైనా లోపాలు ఉంటే కనుక అమ్మ ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల యొక్క జాతకం పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉందంటారా? పిల్లల వివాహం ఆలస్యం అవడానికి కూడా తల్లిదండ్రుల జాతకం వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు అంటారా? నిజంగా చెప్పాలంటే కనుక తల్లిదండ్రుల యొక్క జాతకాలను బట్టి పిల్లలకి ప్రభావం ఎలా చూపిస్తుందో పిల్లల జాతకాలను బట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలు ఆదాయాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు సిజేరియన్కి ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటారు. ఇవాళ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు చేతిలో మాకు కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు 30వ తారీఖులోగా కావాలమ్మా అన్నారు ఒక అమ్మాయి ఫోన్ చేసి. అమ్మ మరి మీ నక్షత్రం మీ యొక్క ఇది మీ ఆయనది ముందు పుట్టిన పాపది 3 కూడా పెట్టండి అన్నాను. అంటే 3 రకాలుగా చూసి వీళ్ళకి కలిసేటటువంటి నక్షత్రం వీళ్ళ అదృష్టం నా అదృష్టం బాగుంటే ఈ 4-5 రోజుల్లోని ఉంటే మంచి గురుబలం ఉండి అంటే ఈ పుట్టే బిడ్డ వల్ల వీళ్ళకి సంపద రావాలా, ఆయు ఆరోగ్యం బాగుండాలా. అందుకని ఆ విధంగా చూసి ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది. అలా చేయడం వలన కూడా పుట్టే బిడ్డ వలన వీళ్ళు మేలు పొందుతారు కదా. అవును. అది ఆ విధి విధానం కూడా జాగ్రత్తగా సిజేరియన్ వాళ్ళకి కూడా C-సెక్షన్కి పెట్టడం జరుగుతుంది. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి 28 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ 80Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు ఎంటెక్ హైదరాబాద్లోనే ఉంది పిల్ల. సైంటిస్ట్ అనమాట ఈ పాప. అయితే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కానీ కర్ణాటక గవర్నమెంట్ బెంగళూరులో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్టు ఈఎంఐ 29 సంవత్సరాలు సైంటిస్టు 18 లక్షల ప్యాకేజీలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్టు 28 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్టు ఆ తర్వాత చూసినట్లయితే కనుక 100Kలో ఉంది. యూఎస్లో ఉంది పాప. 29 సంవత్సరాలు. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు 28 సంవత్సరాలు 5'8" హైట్ బీటెక్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ వీళ్ళు 15 కోట్ల ఆస్తి ఉంది పిల్లాడికి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు తగినటువంటి బెంగళూరులో పనిచేస్తున్నటువంటి అబ్బాయి హైట్ 5'3". ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 5 అడుగుల అమ్మాయి అయినా సరే వీళ్ళు చేసుకుంటారు. బెంగళూరులో 15 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఆస్ట్రేలియాలో ఉంది పాప. 120K వస్తుంది. PR కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆ పద్మశాలి క్యాస్ట్లోనే 25 సంవత్సరాలు 5'3" హైటు ఈఎంఐ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది. MBA చేసింది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ యూఎస్లో ఉన్నాడు ఈ బాబు. యూఎస్లో MS చేసి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి.
ఎస్సీ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాలు 5-6 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ యూఎస్లో ఉంది పాప, ఎంఎస్ చేసింది అక్కడ, 120Kలో ఉంది, ఓన్లీ డాటరు, బాగా వెల్ సెటిల్డ్, మాదిగ క్యాస్ట్లో వరుడు కావాలి, యూఎస్లో ఉన్న అబ్బాయి కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాలా క్యాస్ట్లో అబ్బాయి 27 సంవత్సరాలు 5-11 హైటు యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేసి 180Kలో ఉన్నాడు పిల్లాడు, I-140 కూడా క్లిక్ అయింది. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, యూఎస్లో అమ్మాయిలు ఉన్నవాళ్ళు ఎస్సీ మాలా క్యాస్ట్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ బెంగళూరులో 50 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ యూఎస్లో 150Kలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి ఎస్సీ మాదిగ క్యాస్ట్లో హిందువులండి అందరూ కూడా, ఏమి డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైటు ఈ అబ్బాయి కూడా బీటెక్ చదువుకున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలో సరి చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారే సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. సెకండ్ మ్యాచ్లు కూడా తీసుకురావడం జరిగింది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ ఈఎంఐ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, రెండో పెళ్లి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-5 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది పాపకి, రెండో పెళ్లికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-4 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 1.5 లక్ష వస్తుంది, కులాంతర వివాహం కూడా చూస్తారు, రెండో పెళ్లికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి రెండో పెళ్లికి వరుడు కావాలి. తర్వాత అబ్బాయిలు కూడా చెప్పుకుందాం అమ్మ. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ యూఎస్లో ఉన్నాడు, 250K, ఈ అబ్బాయి ఇండియా కానీ యూఎస్ కానీ వధువు కావాలి. అదేవిధంగా వెలమ్మ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 37 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ ఎంబీఏ, ఈ అబ్బాయి హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, రెండో పెళ్లి. కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ వరుడికి రెండో పెళ్లికి వధువు కాపు క్యాస్ట్లో కావాలి. యాదవ క్యాస్టు ఫస్ట్ మ్యారేజ్లు అండి, ఇప్పుడు వరకు చెప్పినవి రెండో పెళ్ళివి, ఇప్పుడు నుంచి ఇంక మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్లు. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-6 హైటు ఇతను యూఎస్లో ఉన్నాడు, 110K వస్తుంది, వెల్ సెటిల్డ్, ఎర్రగొల్లలు వెళ్ళు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ చేసి ఈఎంఐ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ యూఎస్లో 120Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. యూఎస్లో ఉన్నటువంటి అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇస్తారు. యాదవ క్యాస్ట్ అబ్బాయి, ఈ అబ్బాయి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 29 సంవత్సరాలు బీటెక్, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైటు ఎంఎస్సీ చేసి హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, రజికా క్యాస్ట్లో వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ యూఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా మనకి రజికా క్యాస్ట్లో 29 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, 4 లక్షల రూపాయల జీతం వస్తుంది, రజికా క్యాస్ట్లో వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 29 సంవత్సరాలు ఎంఎస్ చేసి యూఎస్లో 140Kలో ఉన్నాడు, తగినటువంటి పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు బిజినెస్ చేస్తున్నాడు, పిల్లాడు డిగ్రీ చేశాడు, 1 లక్ష రూపాయలు వస్తుంది నెలకి, వడ్డేరా క్యాస్ట్లోకి వధువు కావాలి. అదేవిధంగా కురుమా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 110Kలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి కురుమా యాదవ కూడా చూస్తారు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వడ్డేరా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-6 హైటు బిజినెస్ చేస్తున్నాడు పిల్లోడు, 15 లక్షలు పైన వస్తుంది సంవత్సరానికి,
తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కుర్మా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు ఎంఫార్మసీ చేసి హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా, అమ్మాయిలివి కావచ్చు, అబ్బాయిలివి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి ఒకసారి వ్యక్తిగతంగా కూడా కలిస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేస్తారు. ఓకేనమ్మా. ఈరోజు మీ విలువైన సమయానికి అటెంచి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. వివాహం కావాలి త్వరగా అనుకునే వాళ్ళందరూ కూడా ఇది మార్గశిర మాసం, శీర్షానం మార్గశీర్షోషం అంటూ ఉంటారు. అందువల్ల ఎక్కువ ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధిస్తే లక్ష్మీనారాయణని తప్పనిసరిగా ఇంట్లో వివాహాలు కుదురుతాయి. ఓకే, చూసారు కదండి. ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.